వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా మండలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. మహిళా దినోత్సవం జరుపుకోవడం సమాజ బాధ్యత అన్న ముఖ్యమంత్రి. విజయవాడ నగరంలో పరిమితికి మించి ఆటోలు తిరగరాదన్న పూర్వ నిబంధనను కొనసాగిస్తూ ప్రభుత్వ నిర్ణయం. జేఎన్టీసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో 3K రన్ ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో మహిళా సదస్సు. గత ప్రభుత్వంలో మహిళా స్వావలంబన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్న మహిళా నేతలు. మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ కాదని, ఇది సమాజ బాధ్యత అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుంటి ఆడపడుచులకు మాతృ సమానులైన మహిళా మండలకు చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని, మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్యా, ఉద్యోగాలు, రాజకీయాలు, రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళా అభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందేనన్నారు. తాజాగా 2025-26 వార్షిక బడ్జెట్లో మహిళా సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా 4,332 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే దీపం 2 స్కీమ్ కింద 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. మహిళా అభివృద్ధితోనే సమాజాభివృద్ధి అని బలంగా నమ్మి పనిచేస్తున్నామని, మహిళా భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమిశెట్టి వాసు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 500 మంది మహిళలను పసుపు కుంకుమతో పాటు చీరలు పంపిణీ చేసి ఘనంగా సత్కరించారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీలో వీర మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా పనిచేస్తానని సందర్భంగా అమిశెట్టి వాసు పేర్కొన్నారు. గాయత్రి నగర్లోని ఒక ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త అమిశెట్టి వాసు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. తొలుత ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం వివిధ రంగాల్లో నిష్ణాతులైన డాక్టర్ హారిక రెగాని, హైకోర్టు న్యాయవాది కల్పన, పారిశుధ్య మహిళా కార్మికులను, వీర మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ అమిశెట్టి వాసు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావటం, వారందరూ కూడా ప్రతి ఒక్క మగవారి తరఫున అందరికీ ఇవాళ భారతదేశంలో ఇవాళ ఒక పెద్ద పండుగ లాంటిది మహిళా దినోత్సవం. మొట్టమొదటి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ పార్టీలో జనసేన పార్టీ కూడా మహిళలకి అత్యధికమైన ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ముఖ్యంగా మహిళా శక్తి, మహిళా సాధికారత అనేది నిజంగా మొట్టమొదటి కూడా అమలు చేయాలని చెప్పి కూడా మరి కోరుకుంటాం అందరం కూడా. మరి ఆ దిశగా ఇవాళ మహిళలకి ప్రత్యేకంగా పెద్దపీట వేస్తుంది. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి కూడా ప్రతి మహిళ మరి వీర మహిళలు అనే మాట కూడా మరి వారి నోటి నుండే వచ్చింది. ఇవాళ వీర మహిళ అనగానే మరి అందరికి కూడా మరి ప్రతి మహిళ కూడా గర్వకారణం. వాళ్ళ అటువంటి పరిస్థితులు ఇవాళ మరి మహిళలకి పెద్దపీట వేస్తాం తప్పకుండా. అలానే మహిళలకి అన్ని రకాలుగా చట్టసభల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా 33% మరి బిల్లు కూడా ఆమోదం పొందింది వాళ్ళ పార్లమెంట్లో. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో, పార్లమెంటులో, స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 33% మహిళలకి ఇవాళ సీట్లు వస్తున్నాయంటే. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళలందరూ కూడా చిరు సత్కారం ఏర్పాటు చేశాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో. దీనికి ముఖ్య అతిథులుగా
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సౌమ్యమైన ఉదయభవన్ గారు, మండల్ రాజేష్ గారు, కొంతమంది డాక్టర్లు, లాయర్స్, మన జనసేన వీర మహిళలు కూడా పాల్గొన్నారు. ఎప్పుడు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వండి. మహిళ ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక సోదరిగా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి మహిళలకి ఆదర్శంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టారు. వీర మహిళలని ఎప్పుడైతే పేరు పెట్టారో కొన్ని రాజకీయ పార్టీలో మహిళలకు విలువ లేదు, కానీ జనసేన పార్టీలో వీర మహిళలు అంటే ఎంత గౌరవం ఉంటుందో మొట్టమొదటిగా చెప్పే పేరు పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు. ఏ కార్యక్రమం చేసినా వేలాది మందిలో వీర మహిళలు పాల్గొంటారు. నగరంలో పరిమితికి మించి ఆటోలు తిరగరాదన్న పూర్వ నిబంధనని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తెలుగుదేశం పార్టీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నవనీతం సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయమై అసెంబ్లీలో తన గళం వినిపించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న పరిష్కరించలేని సమస్యను పరిష్కరించడంలో కృషి చేసిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేశారు. గాంధీనగర్ లెనిన్ సెంటర్లో టీఎన్టీసీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి జీవనోపాధికి ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టిలో పెట్టుకుని చేసిన కృషి ఆటో డ్రైవర్లు మరువరానిదని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లను జీవోలతో అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. జీవో నంబర్ 8 అడ్డంకిగా మారడంతో కొత్తగా కొనిచేసిన ఆటోలకు ఉపయోగపడినప్పటికీ మిగతా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో వేల సంఖ్యలో ఉన్న ఆటో కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పూర్తిగా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే జీవో నెంబర్ 8 ఆటో కార్మికుల జీవన ఉపాధికి ఎంతో ఇబ్బంది అయినటువంటి జీవో నెంబర్ 8ని చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం నిన్న రద్దు చేసినందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విజయవాడ నగరంలో ఆటో కార్మికులు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్ని యూనియన్లు కూడా జేజేలు పలుకుతున్నటువంటి సందర్భం. మరి టీఎన్టీయూసీ తరఫున మరి చిన్నగారు సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరూ కూడా జీవో నెంబర్ 8 వల్ల విజయవాడ నగరంలో చాలా ఇబ్బందులు ఆటో సోదరు కార్మికులు పడుతున్నారని చెప్పి బోండా ఉమా గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగా వెంటనే బోండా ఉమా గారు మరి 24 గంటల్లో అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆటో కార్మికులు టీఎన్టీయూసీ ముఖ్యంగా మనకు వెన్నుముక లాంటిది, మన కార్మికులతో పాటు అన్ని ఆటో యూనియన్లు అందరూ కూడా ఈ 8 వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పడం, వెంటనే స్పందించినటువంటి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలాగే బీజేపీ అందరూ కూడా కలిసి జీవో నెంబర్ 8ని తక్షణమే 48 గంటల్లో రద్దు చేసినటువంటి ఘనత భారతదేశంలో బోండా ఉమా గారికే అది దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇబ్బందికరంగా పరిణమించినటువంటి 8వ నెంబర్ జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలా, లేకుంటే ఆటో కార్మికుల ఆర్థిక స్థితిగతులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గ్రహించినటువంటి కార్మిక సంఘాల్లో ప్రథమమైనటువంటి ఆటో కార్మిక సంఘానికి నిరంతరం కవచంలాగా కాపాడుకునేటువంటి టీఎన్టీసీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు గారి దృష్టికి తీసుకురాగానే తక్షణమే జరుగుతున్నటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో గొంతెత్తి ఆటో కార్మికుల పక్షపాతిగా అటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత అయినటువంటి లోకేష్ బాబు గారికి అసెంబ్లీ సాక్షిగా వివరించినటువంటి నేపథ్యంలో ఆటో కార్మికులకి రక్షణగా నిలబడేటువంటి ఎన్డీఏ కూటమి 48 గంటల్లోనే జీవో నెంబర్ 8ని రద్దు చేయటం హర్షించదగినటువంటి అంశం. వెంటనే 13వ తారీఖున ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం 8వ నెంబర్ జీవో తెచ్చిందో ఆ జీవోని రద్దు చేయాలని మా కార్మిక పక్షనేత, మా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావుకి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది టీఎన్టీసీ కార్మికుల తరఫున. ఆయన వెంటనే రవీంద్రనాథ్ రెడ్డి గారితో మాట్లాడి తర్వాత ఈ 8 జీవోలో ఏ పొరపాట్లు ఉన్నాయో, ఏ తప్పులు ఉన్నాయో అన్నీ కలిపి కూడా అసెంబ్లీలో అధికారంలో ఉన్నామని కూడా చూడుకోకుండా ప్రజాగళం, కార్మికుల గళం ఇప్పి కార్మికుల కోసం ఎప్పుడుగో అండగా నిలబడేటువంటి వ్యక్తి మన బోండా ఉమామహేశ్వరరావు. ఏదైతే ఆ 8వ నెంబర్ జీవో రద్దు చేయాలని ఆయన అసెంబ్లీలో మాట్లాడారో 40 గంటల్లోనే జీవో నెంబర్ 8ని రద్దు చేయించి 13వ నెంబర్ జీవో తీసుకొచ్చి ఏదైతే పాత పద్ధతిలో కొనసాగించాలని జీవో తీసుకొచ్చిన ఏకైక కార్మికుల పక్షపాతి
కార్మిక నాయకుడు, మా ఆశాజ్యోతి, మా అన్న బోండా మహేష్ గారికి ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీఎన్టీసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే బోండా గారు అసెంబ్లీలో మాట్లాడారో వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, సంబంధిత రవాణా శాఖ మంత్రి రవీంద్రనాథ్ రెడ్డి గారు వెంటనే స్పందించి జీవో తెచ్చి కార్మికులకి కడుపు నిండా తినే అన్నం తినాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా మరోసారి అవకాశం కల్పించినందుకు వైసీపీ అధినేత జగన్ జిల్లా అధ్యక్షురాలు దేవినేని అవినాష్ కి పులిపాటి దుర్గారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చినందుకు మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. వైసీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పులిపాటి దుర్గారెడ్డి గూడదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అన్యాయం జరిగితే ఊరుకోను అని పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగితే ఏమైపోయారు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నిజంగా కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి పవన్ కళ్యాణ్ తో సహా ఆ పార్టీ నేతలు తహతహలాడిపోతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గొర్ల గోవింద్, మోటేపల్లి అజయ్, జోగర్ రమణ, దుర్గారావు, బొట్టు రాజు, ముల్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మీడియా వాళ్ళకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి. నేను ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరియు అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి దేవినేని అవినాష్ గారి ఆశీస్సులతో నాకు ఈ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినందుకు వారి ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలకి మహిళలకు ఎలా జరుగుతుంది, మహిళలు ఎలా అన్యాయం అవుతున్నారు అనే దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు 24 ఎలక్షన్స్లో ఇంటింటికి గడప గడపకి తిరుగుతూ తెలుగుదేశం కూటమి వాళ్ళు ప్రతి తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని, అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకి నెలకి 1,500 ఇస్తామని చెప్పి, ఉచితంగా బస్సు ఇస్తామని చెప్పి, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి, ఇలా ఎన్నో హామీలు చెప్పి అలివిగాని హామీలు చెప్పి అధికారం చేపట్టిన తర్వాత దాదాపుగా 9 నెలలు అయిపోయినా కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా మహిళలకి అన్యాయం చేశారు. మేము ఉన్నాము అండగా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏదన్నా రాష్ట్రంలో ఒక సమస్య వచ్చిందంటే వెంటనే ఆయన మాల వేసుకొని కనిపిస్తారు. మరి అదేంటో నాకు విచిత్రం, నాకు అర్థం కాదు. ఆ గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడా రాష్ట్రంలో పూనకం వచ్చినా ఊగిపోయినటువంటి వ్యక్తి ఈరోజు మహిళలకు కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలకు కానివ్వండి, ఎవరికైనా సరే అన్యాయం జరుగుతుందంటే వెంటనే ఈయన ఒక మాల వేసుకొని మాలలా కనిపిస్తారు. ఆ సుగాలి ప్రీతి అని చెప్పి గత టీడీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి సుగాలి ప్రీతి కేసుని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా చిత్రీకరించి ఊగిపోయినటువంటి వ్యక్తి ఈరోజు గవర్నమెంట్ రాగానే నేను మొదటగా సుగాలి ప్రీతి కేసు నేను పరిష్కరిస్తానని చెప్పిన ఆయన ఈరోజు సుగాలి ప్రీతి కేసు ఏమైంది? సుగాలి ప్రీతి కేసుని కూడా ఆఖరికి సిబిఐ నుంచి కూడా తొలగించేశారు. సిబిఐ కూడా చేతకానట్టుగా ఆ రోజు ఏదైతే సుగాలి ప్రీతి జరిగిందో మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2019లో ఆయన వాళ్ళకి 5 ఎకరాల భూమిని ఇచ్చారు, ఒక ఇంటి స్థలాన్ని ఇచ్చారు, ఆయనకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు, ఇంకా ఆర్థికంగా సాయం చేశారు. అవన్నీ పక్కన పెట్టి మా రాష్ట్ర మహిళని కానీ మోసం చేసే విధంగా ఎక్కడ జరిగింది, ఏ గవర్నమెంట్లో జరిగిందో కూడా తెలుసుకునేటువంటి అసమర్థుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఈరోజు కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తుందని బోర్డు జనరల్ సెక్రటరీ హజరత్ మౌలానా ఫజలుర్ రహీం ముజిద్ సాహిబ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని అన్నారు. ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రటరీ హజరత్ మౌలానా ఫజలుర్ రహీం ముజిద్ సాహిబ్ పాల్గొని మాట్లాడారు.
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ పేరిట కేంద్ర ప్రభుత్వం ముస్లింల హక్కులను కాలరాస్తోందని అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఆస్తుల స్వాధీనం కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. దేశంలో 32 వక్ఫ్ బోర్డుల్లో ఏ ఒక్కదానికైనా కేంద్రం నయా పైసా నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ముస్లింలను ఓట్ల యంత్రంగా ఉపయోగించుకునే పార్టీలు ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని అన్నారు. ఈ బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకించి ముస్లింల హక్కులను కాపాడాలని కోరారు. यहाँ थोड़े चमचे ही अपने गद्दी के वास्ते में, अपने सीट के वास्ते में चापूसी करने वाले जाको समझाते रहते नहीं, मिलने की जरूरत नहीं. मुस्लिम पर्सनल बोर्ड भी आने के लिए वो भी बोले थे हमको यहाँ अगर इंटरव्यू दिला तो आके बात करती वज़ीर आला साहब से होके. मुझे धैर्य हमारे सियासत के वो हजरत भी बोले थे तो इंटरव्यू ले लो बोलते, कोशिश करे, नहीं इंटरव्यू नहीं देते, बुजुर्गों को इंटरव्यू नहीं देते, फिर किसको देते हैं भाई? चपरासी को देते हैं, चाउसों को देते हैं. तो इसीलिए वज़ीर आला साहब को मैं यही बात करना चाहता हूँ कि आप इसमें अगर दखल देके नरेंद्र मोदी को समझा के वो बिल वापस ले तो आपकी खैर है, नरेंद्र मोदी की भी खैर है. अगर नहीं लेते, ये हमें हमला करते रहती तो जवाब देना पड़ता. ज़रूर कौम तैयार होती है. मुस्लिम पर्सनल लॉ बोर्ड और कई तंजीमें हैं, सब मिल के एक एहतजाजी प्लान करना बोल के मैं दरख्वास्त करता हुआ जो मौका मुझे दिए हैं शुक्रिया अदा करता हूँ. अल्लाह हाफ़िज़. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. రాజకీయ కేంద్రమైనటువంటి విజయవాడ నగరంలో ఇలాంటి కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ముస్లిం లా బోర్డు వారికి నిజంగా మా పార్టీ తరఫున కానీ సిపిఐ అలానే రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మన భారతదేశంలో ఒక్క ముస్లింలకే కాదు, క్రైస్తవులకి, తదితర మైనారిటీలకు అందరికీ ఇవాళ అభద్రతా భావాన్ని కల్పించేటువంటి, రక్షణ లేనటువంటి పాలన ఇవాళ కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ డైరెక్షన్లో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఇది ఎన్నో త్యాగాలు చేసి, పోరాటాలు చేసి మన స్వాతంత్రాన్ని కాపాడుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ పద్ధతుల్లో మనం రాజ్యాంగాన్ని రచించుకొని దాన్ని అమలు జరిపించుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్క ప్రజలకి ఈ దేశంలో రక్షణ కల్పించాలి, అందరికీ సంక్షేమాన్ని చూడాలి, వారి అభివృద్ధిని కాంక్షించాలి. ఇది మన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇది. దీన్ని చేయాల్సింది మోడీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత. నా ముందు మాట్లాడిన పెద్దలంతా చెప్పారు. జిల్లాను అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి దిశగా నడిపించే టీం ఎన్టీఆర్లో నారాశక్తి కీలకమని, పేదరిక నిర్మూలనలోనూ మహిళల పాత్ర చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 2000 మందితో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 3K రన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డీసీపీలు గౌతమి శాలి, కేజీవి సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఏబీటీఎస్ ఉదయరాణి, కృష్ణమూర్తి నాయుడు, వివిధ శాఖల అధికారులు, కళాశాల విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులు డప్పు కళా ప్రదర్శన, చిన్నారుల స్కేటింగ్, మహిళా పోలీస్ డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మహిళా మండలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనర్ కు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ మహిళా మండలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మహిళా శక్తి ఎంత గొప్పగా ముందుకు వెళుతుందనే దానికి గత వారం రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలు నిదర్శనమని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో వారం రోజులుగా పండుగల మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో
మహిళా రక్షణకి రాష్ట్ర ప్రభుత్వం చాలా వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతూ మహిళా రక్షణ ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్నాము. అందులో అన్ని జిల్లాలతో పోలిస్తే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో వినూత్నంగా ముందుకు పోతున్నాం. జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు పోలీస్ శాఖలో ఒక నూతన వరవడిని సృష్టిస్తూ ఈరోజు ముందు కదులుతున్నాం. ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి మనకు క్రైమ్ అనేది మీరు చూస్తుంటారు. రోజు రోజుకి క్రైమ్ పెరిగిపోతూ ఉంది. మహిళలకు రక్షణ మృగ్యమవుతూ ఉంది అని పత్రికలు ఘోషిస్తుంటాయి. అదేవిధంగా సమాజంలో ఒక ఆందోళన మొదలవుతున్న నేపథ్యంలో వాస్తవానికి ఇందులో మూలాలు శోధించాలన్న ఉద్దేశంతో ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. గత 6-7 months క్రితము ఒక వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఎక్కడ మహిళ ఇబ్బందులు పడుతూ ఉంది, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా వల్నరబుల్ ప్లేసెస్ అన్నీ కూడా మ్యాప్ చేసి, అంటే మహిళ ఎక్కడ యూటీజింగ్ గురవుతూ ఉంది, మహిళ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంది, స్టార్ట్ అయినప్పుడు, అదేవిధంగా కాలేజ్ వదిలినప్పుడు, అదేవిధంగా ఈవినింగ్స్ కొన్ని ప్లేసెస్లో డ్రోన్ పెట్రోలింగ్, క్రౌడ్ పెట్రోలింగ్ అనేది కాన్సెప్ట్తో ఎవ్రీ డే ఒక పహారా నడుస్తూ ఉంది. అది చాలా వినూత్నంగా ముందుకు పోతున్నాము. చాలా వరకు ఈ క్రిమినల్స్ గుండెల్లో నిద్రపోయడంలో ఈ డ్రోన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్పడంలో నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యన ఒక సురక్ష అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని విజయవాడ నగరంలో దాదాపు 1500 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. 1500, ఇట్స్ నాట్ ఎ జోక్. ప్రతి గల్లీకి ఒక కెమెరా పెడుతూ ఈరోజు మహిళలకి సంపూర్ణ రక్షణ అంటే రక్షణ అంతే. అలా మహిళా సాధికారతలో మనం ఎంత పురోగతి సాధించాము, ఇంకా ఎంత సాధించాల్సి ఉంది అనే విషయంలో చర్చించుకోవడానికి ఆ గ్యాప్ను కనుక ఐడెంటిఫై చేసుకుంటే, ఆ గ్యాప్ను ఐడెంటిఫై చేసి మనం ముందుకు ఎక్కడికి వెళ్ళాలా, సో ఏమే యాక్షన్స్ మనం ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉండాలా అనే దాన్ని నిర్ధారించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, అలాగే ప్రతి జిల్లాలో జరుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అదే ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మార్కాపురంలో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్కి హాజరవుతున్నారు. అక్కడి నుంచి సీఎం సార్ స్పీచ్ కూడా ఇప్పుడు రిలే కాబోతూ ఉంది. సరే అయితే మాట్లాడతారో, స్టేట్ని అడ్రస్ చేస్తారో, మహిళా సాధికారత కోసం ప్రభుత్వ పథకాలు, ఆయన ఆలోచనలు, ఆయన విజన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఇప్పుడు విస్తారంగా సార్ చెప్పబోతారు. అది కూడా మీరు ఈ స్క్రీన్లో చూడవచ్చు. ప్రతి త్వరలోనే అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే మా టెక్నికల్ టీం ఇక్కడే ఉంది, వాళ్ళు రిలే చేస్తారు. సీఎం సార్ స్పీచ్ని చక్కగా విన్న తర్వాత ఈ కార్యక్రమం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చాలామంది వాళ్ళ ఫీల్డ్లో అచీవ్ చేసిన మహిళలు వచ్చి ఉన్నారు, లీడర్స్ వచ్చి ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ వచ్చి ఉన్నారు. మీ అందరికీ మనం అభినందనలు తెలియజేసుకోవాలి, అలాగే సత్కారం కూడా చేయాలి. కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని తిలకించాల్సింది కోరుతున్నాను. ఇంకా ఎన్టీఆర్ జిల్లా వరకు వస్తే మనము ఆ జిల్లాలో మహిళా సాధికారత కోసం ప్రతి ఆఫీసెస్లో, అలాగే ప్రతి స్థాయిలో, అంటే గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, ఇంకా మన మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా సో అన్ని చోట్ల మహిళా పురోగతి కోసం, మహిళా అభివృద్ధి కోసం పెద్దపీటన వేస్తున్నాం అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన డ్వాక్రా మూమెంట్స్ అయితేనేంటి, మెప్మా మూమెంట్ అయితేనేంటి, మహిళలు మనం ఏదైనా సాధించగలము, ఆర్థికంగా ఎదిగి మనము దేశానికే కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలవగలము అనేది మన రాష్ట్రంలో చూపించడం, అది ఎన్టీఆర్ జిల్లా కూడా చెందుతుంది. కూటమి ప్రభుత్వం మహిళా అభ్యుదయాన్ని మరిచి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన సీఎం చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సింగినగర ఆంధ్రప్రభ కాలనీలోని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో మహిళా సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి,
మహిళా కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మహిళా స్వావలంబన కోసం వైసీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఉన్న పథకాలను కూడా రద్దు చేస్తున్నారన్నారు. అమ్మఒడి వంటి పథకాలను కూడా ప్రభుత్వం ఇవ్వలేని స్థితిలో ఉందన్నారు. రానున్న కాలంలో జగన్ అన్నను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆశయంతో మహిళలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను సత్కరించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణన్న సెంట్రల్ ఇన్ఛార్జ్ గా ఉన్న మల్లాది విష్ణన్న ఆధ్వర్యంలో ఈ రోజు మహిళలందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది ఆయన కార్యాలయంలో. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాతో పాటు ఇక్కడ ఇవాళ మేయర్ గారు, భాగ్యలక్ష్మి గారు విజయవాడ మేయర్, అలాగే డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు కూడా పాల్గొన్నారు. కార్పొరేటర్లు కూడా ఉన్నారు, మహిళా కార్పొరేటర్లు. చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. మహిళల కోసం నిలబడ్డ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి మహిళలంతా కూడా గొంతెత్తి చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో అదే మహిళలకి గౌరవం దక్కట్లేదు, మహిళలకి ఆసరా దక్కట్లేదు, భరోసా దక్కట్లేదు, కనీసం ఆడపిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారన్న ధైర్యం కూడా దక్కట్లేదు ఆ తల్లిదండ్రులకి. మరి ఇలాంటి కూటమి ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నా కూడా ఎందుకు నోరు మెదపట్లేదు అని ఇవాళ మహిళలంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతోంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో మహిళలకి అండగా నిలబడిన, మహిళలకి తన పార్టీలో 51% పైగా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మహిళలకి ఇంకా రక్షణ కానివ్వండి, మహిళల ఆర్థికంగా స్థితిగతులుగా శ్రీమంతులు చేయడంలో కానివ్వండి, మహిళలకి పథకాలు ఇవ్వడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఇంకొక విషయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే భద్రత కూడా లేనటువంటి ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క మహిళ కూడా. జగనన్న ఉంటే బాగుండేది, జగనన్న ఉంటే మా కుటుంబం బాగుపడింది అనేటువంటి దాని మీద 9 నెలల మీ పరిపాలనలో ఇవాళ ప్రజలకు తెలియజేసుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మహిళలందరితో కూడా కలిసి ఈ రోజు ఒక సదస్సును పెట్టుకోవడం జరిగింది. మహిళలకి శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉంటాయి, సహనం ఎక్కువగా ఉంటుంది, అలాగే వాళ్ళకి స్కిల్స్ అన్ని కూడా ఎక్కువగా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మా ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మహిళలకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు. మహిళల పక్షపాత ప్రభుత్వం ఏది అని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పచ్చు. ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా శాచ్యురేషన్ పద్ధతి ద్వారా మహిళలందరికీ కూడా ఇచ్చాము. అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాను అని చెప్పని ఈ 9 నెలల్లో మహిళలకి మీరేం చేశారో సమాధానం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఏ రకంగా తేలిపోయిందో మనకు తెలుసు. ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు 3 కప్పులు ఇస్తామని అన్నారు. ఇచ్చారా? ఆడబిడ్డలకి సహాయ నిధి ఒకటి కాదు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 కి ఎగనామం పలికినటువంటి ప్రభుత్వం పార్టీ ఏది అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అందరినీ కూడా సమీకరించి ఈ ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా పోరాటం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. దిశ చట్టం, దిశ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు ఫ్రీ జోన్ అంటూనే మరోవైపున ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన జీవో 8ని అభయాన్స్లో పెడుతూ జీవో 13 ఇవ్వడాన్ని ఐఎఫ్టియు స్వాగతిస్తుందని ఇఫ్ట్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి అన్నారు. విజయవాడను ఆటోలకు ఫ్రీ జోన్ చేస్తూ జీవో విడుదల చేయాలని ఆయన కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జీవో 13 ఇచ్చేందుకు కృషి చేసిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి, ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే సమస్యను వెలుగులోకి తెచ్చిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు. కొత్తగా ఆటోలు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే నగరంపై ఆధారపడ్డ బయట మండలాల పాత ఆటోలకు అవకాశం లేకుండా చేస్తూ జీవో ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కొత్త జీవోను విడుదల చేయించేందుకు, విజయవాడను పూర్తిగా ఫ్రీ జోన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పేరుకే పోలారి, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆటో రంగ సమస్యల మీద ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ ప్రెస్ మీట్లో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం అధ్యక్షులు డి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, ఇంకా నగర నాయకులు ఉన్నారు. అదేవిధంగా ఆటో కన్సల్టింగ్ ప్రతినిధులు పి రాజా గారు, పి రాంబాబు గారు, ఎస్ వెంకటేశ్వరరావు గారు, సాంబశివరావు గారు పాల్గొంటూ ఉన్నాం. ఏదైతే
జీవో 8 ఫిబ్రవరి 11 విడుదల చేశారో ఆ జీవో అనేది విజయవాడని ఆటోలకు ఫ్రీ జోన్ చేస్తూ ఇస్తామని చెప్పారు. కానీ ఫ్రీ జోన్ కాకుండా ఆంక్షలు విధిస్తూ ఆటో కార్మికులకు కానీ ఇతర వర్గాలకు కానీ ఎవరికి ప్రయోజనం లేకుండా కేవలం ఆటో షోరూమ్ వాళ్ళకి ఆటో అమ్మే వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇందులో ఉపయోగం లేదనే రకంగా మేము ఆందోళన వ్యక్తం చేసాం. మా ఆందోళనని అన్ని వర్గాలను కలిసి బోండమ్మ గారికి, గద్దె రామ్మోహన్ రావు గారికి, కార్మిక శాఖ మంత్రులు రామచంద్ర రెడ్డి గారికి అందరికీ మేము వినతిపత్రం ఇచ్చాం. సరే ఏదైనా కానీ మా యొక్క ఆందోళన గమనించిన బోండమ్మ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మేరకు ఏదైతే 8వ జీవో నెంబర్ 8 వచ్చిందో ఆ 8ని అవ్యవస్థలో పెడుతూ తాత్కాలికంగా ఆఫ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే జీవో 13 విడుదల చేసింది. ఇలా జీవో విడుదల చేసినందుకు ఆ జీవోని తాత్కాలికంగా పక్కన పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇందుకు కృషి చేసిన బోండమ్మ గారికి, గద్దె రామ్మోహన్ గారికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రామచంద్ర రెడ్డి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నిజానికి ఈ జీవో అనేది ఎంత లోపభూయిష్టంగా ఉందో నిన్న వాళ్ళ ప్రజాప్రతినిధులు కలిసిన సందర్భం తెలిసింది. రవాణా శాఖ మంత్రి గారు ఆశ్చర్యపోతూ ఉన్నారు, స్థానిక శాసనసభ్యులు బోండమ్మ గారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్ళినా ఇలా ఇవ్వటం ఏంటి, ఇది మా దృష్టిలో లేని రకం అంటూ ఉన్నారు. అంటే ప్రభుత్వం దృష్టిలో లేకుండా, ప్రజాప్రతినిధుల దృష్టిలో లేకుండా జీవో ఎలా వచ్చింది అంటే ఈ జీవో అనేది. నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘ ఐఎఫ్టీ నగర అధ్యక్షుడిని. ప్రధానంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడు అధికారంలోకి వచ్చినా కానీ అదే పద్ధతి కొనసాగుతూ ఉంది. 2002లో ఉన్నటువంటి ఆటో కార్మికులకు ఉదేస్తూ 2600కి జీవో ఇచ్చారు. 2015లో వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం, వాళ్ళ ప్రభుత్వం ఉనికిడి కోసం మరి 4500 ఆటోల్ని కలుపుతూ జీవో ఇచ్చారు. 2018లో మహిళల్ని అభివృద్ధి చేసే పద్ధతిలో ఒక 100 ఆటోలు ఇచ్చారు. దాదాపు టీడీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 3 జీవోలు ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఫిబ్రవరి 13వ తారీఖున జీవో నెంబర్ 8 ఇచ్చి నిన్నటి వరకు ఇచ్చినటువంటి జీవోలన్నీ రద్దు చేస్తాం, కొత్తగా జీవో నెంబర్ 8 ఇస్తాం. అందులో సారాంశం ఏంటంటే కార్మికులకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి జీవో నెంబర్ 8 తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు. సంతోషం. ఏ కార్మికులకు ఉపాధి కల్పించారు మీరు? ఎవరైతే డీలర్స్ ఉన్నారో, షోరూమ్ వాళ్ళు ఉన్నారో, సేల్స్ చేసుకుంటున్నారో ఆటోల్ని, వాళ్ళని మీరు ఆర్థికంగా సమకూర్చడం కోసం, వాళ్ళని బలోపేతం చేసుకోవడం కోసం మాత్రం జీవో నెంబర్ 8 ఇచ్చారనేది అందులో ఉన్న లోపాలు మొత్తం మేము చెప్పాం. 13వ తారీఖున ఏదైతే జీవో వచ్చిందో 14వ తారీఖున కేసులు రాస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతిని కలిసి తక్షణం కేసులు ఆఫ్ చేయమని చెప్పాం. అందులో ఉన్నటువంటి లోతుపాట్లు చెప్పాం. ఇది కార్మిక దుఃఖపదంతో కాదు, కార్మికులకి శ్రేయస్సు కాదు, కార్మికుల ఉపయోగం లేదు. కేవలం షోరూమ్ వాళ్ళకి అమ్ముడిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, దొడ్డిదారిని జీవో తీసుకొచ్చారు. దీన్ని రద్దు చేయని పక్షంలో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీ భారీ ఉద్యమం చేపడుతుందని చెప్పేసి మొత్తం అధికారులకి, ప్రజాపల్లికి రిప్రజెంట్ ఇచ్చాం. దాని ఫలితమే అందులో ఉన్నటువంటి బూస్ట్ వాళ్ళకి అర్థమయ్యి ఇది చాలా లోపం జరిగింది, మా పొరపాటు అని చెప్పేసి ఆలోచన చేసి ఏదైతే బోండమ్మ గారికి మీరు రిప్రజెంట్ ఇచ్చి మా బాధను చెప్పుకున్నామో. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు 2 సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్స్ ఇస్తున్నారు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాల మెడికల్ లీవ్ మంజూరు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రగతి కోసం మహిళా ఉద్యోగులు నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ అమరావతి జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని సభా కలెక్టర్ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో మైమర్పింపజేశాయి. మహిళా ఉద్యోగులు డాన్సులు చేసి తోటి ఉద్యోగులను ఉత్సాహపరిచారు. సభా ప్రాంగణం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా అమరావతి జేసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళా ఉద్యోగులు ఎంతో ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. మహిళా ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేయూతనిస్తుందో మంజూరు చేసిన అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం చైల్డ్ కేర్ లీవ్ ప్రకటించాలని కోరారు. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్ వింగ్ స్టేట్ చైర్పర్సన్గా ఉన్నాను. నా పేరు లక్ష్మి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరూ ఎంప్లాయీస్ ఉమెన్ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం తరఫున. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే నిజంగా సముద్రమే ఇక్కడ ఉంది అన్నట్లుగా ఉంది. అలలుగా ఒక్కొక్కళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉంటే అసలు మామూలుగా లేదండి. సభంతా కూడా ప్రాంగణం అంతా హోరీగా ఉంది. ఇప్పటికే
గత 3 రోజుల నుంచి వివిధ రకాల ఆటలు ఆడించాం ఉద్యోగులతో. అలాగే వాటికి ప్రైజులు అవన్నీ కూడా మన చీఫ్ గెస్ట్ అండ్ స్పెషల్ గెస్ట్ ద్వారా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అలాగే మన కార్యక్రమం చూస్తూ అంటే ఈ రోజున అనిపిస్తుంది నిజంగా వీళ్ళంతా కూడా వాళ్ళలో ఉన్న వాళ్ళ యొక్క ఇదినంతా కూడా దాచిపెట్టుకొని ఈరోజు కక్కుతున్నారా అన్నట్లుగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరూ ఉమెన్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమరావతి స్టేట్ అసోసియేట్ చైర్పర్సన్ సైగం శివకుమార్ రెడ్డి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ జరుపుకుంటా ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా 5, 6 తారీఖుల నుంచి కూడా మహిళా ఉద్యోగులందరూ అన్ని హెచ్ఓడల నుంచి పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈరోజు ఏపీజేఏసీ అమరావతి అనేది మహిళా ఉద్యోగులకు ఇంత భద్రతని ఇస్తుంది అనేది అన్ని ప్రభుత్వ శాఖల్లోకి వెళ్ళిపోవటం జరిగింది. ఎక్కడ ఉద్యోగికి ఏ ఇబ్బంది జరిగినా కూడా ఏపీజేఏసీ అమరావతిని కన్సల్ట్ అవుతారు అనే ఇది మెసేజ్ ఈరోజు అందరూ మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము మా యొక్క కమిటీని 1.5 సంవత్సరంలోనే 26 జిల్లాల్లో డివిజనల్ కమిటీలు సహా కూడా వేసుకొని పూర్తి చేయటం జరిగింది. దాని ప్రతిఫలమే ఈరోజు అంతా కూడా ఉద్యోగినులు పాల్గొనటం మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. మరొకసారి మహిళా ఉద్యోగులందరికీ కూడా మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం పక్షాన అత్యంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉదయం 10 గంటల నుంచి ర్యాలీతో మొదలైనటువంటి కార్యక్రమం సంబరాలతో జరుగుతూ ఉంది. వేడుకలు చాలా అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. మహిళా ఉద్యోగులు మరి దాదాపుగా ఈరోజు అనేక ఒత్తిడుల్ని, అనేక ఇబ్బందుల్ని, అనేక రకాలైనటువంటి మరి అధికారుల నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న ఒత్తిడులు కూడా అధిగమించుకొని మరి వాటన్నిటి నుంచి రిలీఫ్ అయ్యి ఈరోజు ఉత్సాహంగా వాళ్ళు ఈ కార్యక్రమం నడుపుకోవడం చాలా సంతోషం. మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం. సార్ మీ టైంలోనే మరి మహిళలకి ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ ఉందో దాన్ని మీరే మొదలు పెట్టారు. దాదాపు దాన్ని 6 మాసాల వరకు మీ హయాంలోనే ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు చైల్డ్ కేర్ లీవ్ ఇస్తూ ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేవలం 6 మాసాలు మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటిస్తున్నారో 2 పిల్లలు కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఎస్ఆర్ కన్వెన్షన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే మహిళా అభ్యున్నతి సాధ్యమని చెప్పారు. ఏ రంగంలోనైనా మహిళల శక్తి అన్స్టాపబుల్ అన్నారు. ప్రతి కుటుంబంలో ఒకరు ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలనే ఆశయంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, మహిళలు ఎంటర్ప్రెన్యూర్గా మారి ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం మనం పశ్చిమ నియోజకవర్గంలో మన ఎంపీ కేశినేని జానకి మేడం గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమం మన పశ్చిమ నియోజకవర్గంలో జరగడం అంటే చాలా సంతోషదాయకం. ఈరోజు మన మహిళలు అంటే మహారాణిలాగా మనం ఇళ్లలోనే కాదు ఎక్కడైనా సరే మనం మంచి పేరు తెచ్చుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ఎంతో ప్రతి ఇంటికి మనం ఒక ఉపాధి కల్పించుకొని మనం అందరం మన కాళ్ళ మీద నిలబడి మనం ఉంటున్నామంటే ఈరోజు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఎన్టీఆర్ గారు పెట్టిన ఇది మనం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు మన కేశినేని చిన్ని గారు ఇలా మన తెలుగు మహిళా కార్యకర్తలు మన పార్టీ కుటుంబ సభ్యులు అందరూకి పేరు పేరున నా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మన ఆశా గారు కానీ ఉషక్క కానీ మన జానకి మేడం గారు నాతో పాటు ఇన్ని సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేసిన మా సెక్రటరీ అందరూ ఈరోజు వాళ్ళందరూ ఆర్గనైజింగ్ చేసిన వాళ్ళు మౌనిక పార్టీలో మనకి ఇప్పుడు కేశినేని చిన్ని గారికి మనకు ఒక అన్నలాగా ఉండి ఆయన ఎన్నెన్నో పథకాలు మన మహిళలకి ఆర్థికంగా ఎదగాలని మీకు అందరూ తెలుసు. ఎంఎస్ఎంఈ కింద అందరినీ పిలిచి మీ అందరినీ మీటింగ్లు కూడా పెట్టారు కదా, పెట్టారా సారు?
అంటే ఆ తెలుగుదేశం పార్టీలో ఉండడం ఒక అదృష్టం. ఎందుకంటే ఆడపిల్లలు చక్కగా ఎదగాలనే ఉద్దేశంతో ఇలా మన కేసీఆర్ చిన్ని గారు ఈ కార్యక్రమాలు రూపొందించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన ఎంపీ గారి ఆఫీస్ నుంచి ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటికి పిలిచినప్పుడు మీరు అందరూ కూడా చక్కగా అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి మనకి అవసరం అనుకుంటే అందులో మనం లబ్ధి పొందుదాం అనుకుంటే చక్కగా ట్రైనింగ్ క్లాసెస్కి అది వెళ్ళి మీరందరూ కూడా నేర్చుకొని 10 మందికి ఉపాధి వచ్చే విధంగా మీరందరూ కావాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మనకి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన మహిళలకి ఆస్తిలో హక్కు అనేది కల్పించింది. మన భారతదేశంలో మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది ఎన్టీఆర్ అమెండ్మెంట్ యాక్ట్ అని అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశం మొత్తం కూడా అదే రకంగా మనకి ఆస్తిలో సమానం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా మండలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. మహిళా దినోత్సవం జరుపుకోవడం సమాజ బాధ్యత అన్న ముఖ్యమంత్రి. విజయవాడ నగరంలో పరిమితికి మించి ఆటోలు తిరగరాదన్న పూర్వ నిబంధనని కొనసాగిస్తూ ప్రభుత్వ నిర్ణయం. జేఎన్టీసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో 3K రన్ ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో మహిళా సదస్సు. గత ప్రభుత్వంలో మహిళా స్వావలంబన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్న మహిళా నేతలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.